గర్భగుడికి 4 ముఖద్వారాలు కలిగిన శివాలయం గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ వచ్చేసి కర్ణాటకలో హుబ్లీలోని ముంతకల్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి చంద్రమౌళేశ్వర దేవాలయము 11వ శతాబ్దం కాలం నాటికి చెందిన శివాలయం ఉంది. ఇక్కడ చాలా ఫేమస్, చాలా పురాతనమైన దేవాలయం ఇది. ఈ శివాలయము ఇది చాళుక్యుల అద్భుతమైన శిల్పకళను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయం యొక్క వయసు దాదాపు 900 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ ఆలయానికి వయసు. ఫ్రెండ్స్, మనం కూడా చూడండి, మొత్తం అంతా ఈ ఆలయం మొత్తం అంతా రాయితోనే నిర్మాణం అయితే జరిగింది. చూడండి ఎంత పురాతనంగా ఉందో ఈ దేవాలయము. ప్రతి ఒక్క శిలారూపం కూడా చాలా అద్భుతంగా, చాలా సుందరంగా, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క శివాలయం కానీ ఏ దేవాలయం అన్నా కానీ మనకి గర్భగుడికి శిఖరం అనేది కనిపిస్తుంది ఆలయం పైన. కానీ ఈ ఆలయంలో శిఖరం అయితే లేదు. ఈ ఆలయం యొక్క చరిత్ర బాదామి చాళుక్యుల శకం కాలం నాటిది ఇది. ఫ్రెండ్స్, మనం ఆలయానికి ఎంట్రన్స్ లో ఉన్నాం. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల కూడా ఏ విధంగా ఉందో ఆలయం అయితే చూసేద్దాం. ఎంట్రన్స్ లోనే మనకు ఒక నంది దర్శనం అయితే ఇస్తుంది. చూడండి, ఇది మొదటి ముఖద్వారము. రెండో ముఖద్వారం దగ్గరికి వెళ్తే మనకు శివలింగం అనేది కనిపిస్తుంది. ఇది బసవన్న. చూడండి, నంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రెండవ ముఖద్వారం మీదుగా శివాలయం లోపలికైతే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ శివాలయంలో స్వామివారికి లింగం చుట్టూ, అంటే లింగానికి 4 వైపులా 4 ముఖద్వారాలు అయితే కలిగి ఉన్నాయి. చూడండి, మనము ఎటువైపు చూసినా మనకు శివలింగం అనేది కనిపిస్తుంది. ఇది ఫ్రంట్, బ్యాక్ కూడా ఓపెన్ ఉంది. రైట్, లెఫ్ట్ 4 చోట్ల ఓపెన్ ఉంది. చూడండి, మధ్యలో శివలింగము. ఇదే ఆలయం. చూడండి, చాలా చాలా బాగుంది. ఈ ఆలయం బయట కానీ లోపల కానీ గోడ పైన కానీ శిలల పైన కానీ దేవతా చిత్రాలు, హిందూ మతం యొక్క వాస్తు శిలారూపాలు మొత్తం అన్నీ, మన సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం అన్నీ కనిపిస్తాయి. చాలా బాగుంది ఆలయం అయితే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్. చూడండి, ఇదంతా మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ అంతే. ఇదే ఆలయము. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.